యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు తన మహిమ కలిగినటువంటి రాకడకు రాజ్యానికి ప్రభువు సిద్ధపరుచునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొద్దిసేపు మాత్రమే నేను మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం అయిపోయిన తర్వాత మనమందరము ఆయన రక్తమాంసాలకు యోగ్యులుగాను అర్హులుగాను మనము మార్చబడదాం. దేవుని ప్రియమైన పిల్లలారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రజలను పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఆయన నడిపించి తీసుకొని వెళుతూ ఉన్నాడు. విడిపించి నడిపించి తీసుకొని వెళుతూ ఉన్నాడు. వాళ్ళు కొనసాగించుచూ ఉన్నటువంటి యాత్రలో మోయాబు దేశపు సరిహద్దుల దగ్గరికి వచ్చారు. మోయాబు రాజు బాలాకు కొంత సోదె సొమ్ము ఇచ్చి ప్రవక్త బిలాము దగ్గరికి వెళ్ళి బిలామును పిలిపించి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి తీసుకొని రమ్మని పంపించాడు. బిలాము వచ్చాక మెట్ట శిఖరములెక్కి ఇశ్రాయేలు ప్రజలందరినీ చూస్తున్నారు. వాళ్ళకేమన్నా మేడలు మిద్దెలు బంగ్లాలు కార్లు ఇవన్నీ ఉన్నాయా? లేవు. వాళ్ళు గుడార నివాసులు. టెంట్లు వేస్తున్నారు, టెంట్లు తీస్తున్నారు, టెంట్లు వేస్తున్నారు, టెంట్లు తీస్తున్నారు. షకీనా మేఘం ఏ చోటైతే నిలబడుతుందో అక్కడ ప్రత్యక్షపు గుడారం వేసి ఆ మేఘము కింద నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలాన్ని స్థాపించి గుడారము చుట్టూ ప్రజలందరూ నివాసం చేస్తూ ఉన్నారు. టెంట్లు వేస్తున్నారు, తీస్తున్నారు. టెంట్లు వర్షానికి తడుస్తున్నాయి, ఎండకి ఎండుతూ ఉన్నాయి, మంచుకు తడుస్తూ ఉన్నాయి, గాలి వానకు రేపబడుతున్నాయి. ఆ మెట్ట శిఖరములను ఎక్కినటువంటి ఆ బిలాము ఇశ్రాయేలీయుల గుడారాలను చూసి, ఇశ్రాయేలీయుల సమూహమును చూసి, నీ గుడారములు ఎంత రమ్యముగా ఉన్నాయి. అసలు ఈ బిలాము ఎందుకు పిలువబడ్డాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పిలువబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల నాశనము కోరుకోవడానికి పిలువబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే గుర్తుపడితే పిలువబడినటువంటి ఉద్దేశము వేరు, అక్కడ ఆయన ప్రకటిస్తూ ఉన్నటువంటి ప్రకటన వేరు. ఇదంతా గమనిస్తూ నేను వచ్చింది ఎందుకు? శపించడానికి వచ్చాను. శపించడానికి వచ్చినటువంటి నేను ఏం చేస్తూ ఉన్నాను? ఆశీర్వదిస్తున్నాను. అసలు నేను వచ్చింది దేనికి, నేను చేసేది ఏమిటి అని ఆ పరిస్థితి అవన్నీ జాగ్రత్తగా గమనించి ఒక నిర్ధారణకు వచ్చాడు. ఏంటంటే ఆ నిర్ధారణ, ఇశ్రాయేలీయులను దీవించుట మంచిది. ఇశ్రాయేలీయులను దీవించుట మంచిది. అంత మాత్రమే కాదు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో విషయాలు వాళ్ళకు బోధిస్తూ వచ్చాడు. ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాడు. ఏమయ్యా, నేను వాళ్ళను శపిస్తావని నిన్ను తీసుకుని వస్తే మీరేంటి బాబు వాళ్ళను ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారంటే ఏం చేయను? నేనేం చేయను? దేవుడు దీవించాడు, నేను దాన్ని మార్చలేను. మార్చడం నా వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే ఒక చక్కటి మాట చెప్తాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 22వ వాక్యములో, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది.
రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. అందుకని నేను శపించలేను, ఆయన దీవించాడు, నేను మార్చలేను. ఒకవేళ రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నా, ఒకవేళ నేను ఏదో ఒకటి చేసేవాడినేమో అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. అంత మాత్రమే కాదు, రాజు యొక్క జయధ్వని వాళ్ళల్లో ఉంది. యాకోబులో ఏ దోషము లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు. నేనేం చేయలేను, నేనేది చేయలేను, నా వల్ల ఏది అవ్వదు. కారణం ఏమిటంటే వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు వాళ్ళ దేవుడు వారికి? వాళ్ళల్లో దోషము లేదు, వాళ్ళల్లో ఏ వంకరితనం లేదు, ఏ వంకరితనము కనబడట్లేదు. నేను చూస్తున్నాను, ఎక్కుతున్నాను, దిగుతున్నాను, మెట్ట శిఖరములు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, పార చూస్తూ ఉన్నాను, తేరి చూస్తూ ఉన్నాను. కళ్ళు తెరచిన వాడనై మనోనేత్రములు తెరిచి చూస్తూ ఉన్నాను. వాళ్ళని భవిష్యత్తును గురించి చూస్తున్నానని, వారి యొక్క భవిష్యత్తును గురించి, వారి యొక్క ప్రణాళికను గురించి, వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని గురించి శపించడానికి వచ్చిన వాడు సైతము ఆశీర్వదించి భవిష్యత్తును చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మీకును మీ పిల్లలకును రాబోతున్న దినాలలో మంచి భవిష్యత్తును దేవుడు కలగచేయాలి అని అంటే, మంచి భవిష్యత్తును మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించాలి, మీరు ఆశీర్వదించబడాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మీరందరూ, మనమందరము పరలోక రాజ్యములో ఆయనతో యుగ యుగాలు జీవించాలంటే రాజు యొక్క జయధ్వని మనలో ఉండాలి. ఒక ధ్వని కలిగినటువంటి అనుభవం, ఒక ధ్వని కలిగినటువంటి ఆత్మీయ స్థితి కలిగి ఈ ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మనము ముందుకు నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము. ధ్వని కలిగినటువంటి, ధ్వని అంటే శబ్దము, ధ్వని అని అంటే చాలా దూరము వినిపించే అనుభవము. ధ్వని అని అంటే నీలో మ్రోగేది. చేతులతో ఒక ధ్వని, ఒక పాత్రను ఇంకొక పాత్రతో కొట్టేటప్పుడు ధ్వని, ఒక గంటను కొట్టేటప్పుడు ఒక ధ్వని. స్కూల్ని మనం గమనిస్తే, స్కూల్ పిల్లలను మనం గమనిస్తే, మొదటి గంట కొట్టినప్పుడు అందరూ రెడీ అయిపోతారు, రెండో గంటకు ప్రయాణంలో ఉంటారు, మూడవ గంట కొట్టేసరికి అందరూ స్కూల్లో కానీ ఏమిటండి కాలేజీలో కానీ ప్రవేశిస్తారు. ధ్వని గంట ప్రవేశిస్తారు. మరలా అదే ధ్వని మ్రోగినప్పుడు, అదే ధ్వని మోగినప్పుడు సాయంకాల సమయంలో తిన్నగా ఆ స్కూల్లో నుండి బయటకు వస్తాడు. ఒక ధ్వని ప్రజలను లోపలికి నడిపిస్తుంది. ఆ ధ్వని మరలా మ్రోగేంత వరకు ఆ ధ్వని కలిగినటువంటి అనుభవంలో నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు చదువుకొని ఒక మంచి ఉత్తీర్ణులుగా మార్చబడుతున్నారు. మన జీవితంలో, మన ఆత్మీయ యాత్రలో, ఆత్మ సంబంధమైన స్థితిలో మనకు కూడా ఒక ధ్వని ఉండాలి. ఆ ధ్వని రాజు యొక్క ధ్వని అయి ఉండాలి. ఆ మాటను మీరు చదివితే, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. రాజు యొక్క జయధ్వని ఉన్నది. రాజు యొక్క జయధ్వని ఉన్నది. సీనాయి కొండ ఎక్కి 40 రాత్రింబగలు అన్నపానాలు లేక దేవునితో మాట్లాడుతూ, దేవుడు చెక్కి 2 పలకలను తన చేతితో వ్రాసిన శాసనములు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ కొండ చివరైన యెహోషువ ఉన్నారు. ఆయన దిగి యెహోషువ కలిసి ఇద్దరు వస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి మాట యెహోషువ చెప్తున్నాడు. పాలెములో ధ్వని వినబడుతుందయ్యా, అది యుద్ధధ్వని అనుకుంటా, యుద్ధధ్వని అనుకుంటా అంటే అప్పుడు మోషే అంటాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, మరి ఏ ధ్వని అయ్యాది అంటే సంగీత ధ్వని. దీనికి హల్లెలూయా చెప్పకూడదు మీరు, దీనికి చెప్పకూడదు మీరు. ఇది జయధ్వని కాదు,
అపజయ ధ్వని కాదు, ఇది ఏ ధ్వని? సంగీత ధ్వని. ఎందుకంటే వాళ్ళు బంగారు దూడను చేసుకొని, ఓ ఇశ్రాయేలు వినుము, ఇదే నిన్ను ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు అని చెప్పాడు. అక్కడ వాళ్ళు ఏం చేశారు అని అంటే, విందు చేసి పండగ చేసుకొని తినడానికి తాగడానికి కూర్చొని డ్యాన్స్ ఆడడానికి లేచారు. అది యుద్ధధ్వని కాదు, అది జయధ్వని కాదు, అది ఆపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని. ఇశ్రాయేలు ప్రజలు ఆ విగ్రహ సంబంధమైనటువంటి వాటిని చేసి, ఆ రోజు ధర్మశాస్త్రము పాత నిబంధన ప్రారంభించబడినటువంటి రోజు, ధర్మశాస్త్రం ఇవ్వబడిన రోజు 3,000 మంది చనిపోయారు. 3,000 మంది చనిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, ఆత్మీయ స్థితిలో మనము చనిపోయే వారముగా కాదు, ఆత్మలో మనము బ్రతికి నిత్యత్వమునకై నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. నేను బైబిల్లో కొన్ని మాటలు, మన జీవితంలో రాజు యొక్క ధ్వని మనము పొందుకొని ముందుకు నడిపించబడినట్లుగా, ఎందుకు మనకు ధ్వని ఉండాలి అని అంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుడు రానై ఉన్నాడు. దేవుని బోరతో ఆయన వస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ 15వ అధ్యాయంలో అంటాడు, బూర మ్రోగుతుంది, రెప్పపాటులో మీరు రూపాంతరము చెందుతారు. ఎవరైతే ఆ బూర ధ్వని వినగలుగుతారో వాళ్ళు రెప్పపాటులో రూపాంతరము చెంది మార్పు పొందుతారు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్కి ఒక బెల్లు కొడతారు, ఒక గంట కొడతారు, ఒక శబ్దం చేస్తారు, పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మరలా ఇంకో గంట కొడతారు. ఆ గంట కొట్టిన తర్వాత అందరు లోపలికి వచ్చేయాలి. ఆ కొట్టారులే నాకేంటి అని అర్థమవుతుందని అనే ఇన్న వాళ్ళందరూ లోపలికి వస్తారు. గంట ఇనని వాళ్ళు, దూరంగా వెళ్ళిన వాళ్ళు ఆలస్యంగా వస్తాడు. ఆ పైన గేటు దగ్గర బయట డ్రిల్ మాస్టర్ ఉంటాడు. ఇప్పుడైతే ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మా టైంలో అయితే చేతులు ఇట్టబెట్టి చేత కొట్టేవాడు. ఇప్పుడు పిల్లలు తిడితేనే ఆగట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా కొడుకుంది కొట్టడానికి తిట్టడానికి నువ్వెవర్రా అంటున్నాడు. ఆ రోజుల్లో అయితే చెత్త కొట్టేసి ఏం కాదులే అని చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ధ్వని వినినప్పుడు అందరూ ఎలాగైతే స్కూల్లోనికి వెళతారో, రేపు కడబూర ధ్వని, బూర మ్రోగగానే ఆ ధ్వని వినినటువంటి ప్రతి ఒక్కరూ చూడండి. మీరు ఆ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చదువుతారు. మీరు చదవండి. మర్మము తెలుపుచున్నాను, నిద్రించము గాని నిమిషములో. బైబిల్లో మీరు గమనించండి, నిమిషము అన్న చోట క్షణం అని రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఏమని రాసి ఉంటుంది? క్షణం. నిమిషము అంటే 60 సెకండ్లు, క్షణము అంటే సెకండ్. 60 సెకండ్లు కాదు, క్షణం. మనము నిద్రించము కానీ నిమిషములో, ఎట్లాగంటే అండి, ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులను అక్షయులుగా లేపబడుదురు. మనమందరము మార్పు చెంది ఈ మట్టి శరీరము మహిమగల శరీరముగా మారి ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాము. రెప్పపాటులో. కాస్త తలలు పైకెత్తి నన్ను చూడండి. మందిరంలోకి వచ్చి ఎంతసేపు అయింది? మీరు ఎన్నిసార్లు రెప్పేశారు? ఎన్నిసార్లు రెప్పేశారు? ఏమక్క ఎన్నిసార్లు వేసావు? ఎన్నిసార్లు వేసావునా? లెక్కలేదు. అంటే నువ్వు రెప్పేసింది నీకే తెలియదు. రేపు ప్రభు రాకడ కూడా అలాగుంటుంది.
బూరం రోగుతుంది, దాన్ని వినడానికి నువ్వు అర్హత కలిగి దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ తన ప్రజలను తీసుకొని వెళ్ళడానికి ప్రభు రానై ఉన్నాడు. మనము సంపూర్ణ సిద్ధి పొంది ఆయన ఎదుట నిలబడే ఒక ఉన్నతమైనటువంటి యోగ్యత కలిగి మనం నడిపించబడాలి. రాజు యొక్క జయధ్వని నీలో ఉన్నప్పుడు అపజయము నీలో ఉండదు. ఓడిపోవు, పడిపోవు, పారిపోవు, జారిపోవు. ప్రభువు కొరకు ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ముందుకు కొనసాగించబడతావు. నీలో ధ్వని ఉండాలి. ఒక 4 మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి, లేఖనాలలో నుండి నేను మీకు తెలియచెప్తాను. ఎందుకో ఈరోజు చల్లగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇంటికెళ్ళి వండుకొని తినాలని కూడా లేదు. మీరేదో ఇంటికెళ్ళి వండుకోవాలి చేయాలి అన్నట్టుగా ఆరితేరి ఆలస్యంగా వస్తున్నారు. అది మంచిది కాదు. మీకు ఇక్కడ భోజనం పెడుతున్నాం కదా, ఆ తినే భోజనానికి ఆ ముద్ద కన్నా న్యాయం చేయండి. టయానికి వచ్చి దేవుని సన్నిధిలో పెట్టే భోజనానికన్నా న్యాయం చేయండి. అయ్యో టయాన్ని దొంగిలించేస్తున్నానే అనే బద్ధకంగా ఉండొద్దు. బద్ధకస్తులు దరిద్రులు అవుతారు. శ్రద్ధ కలిగిన వాళ్ళు ఏలుబడి చేస్తారు. శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో 7 రోజులు రమ్మనట్లేదు, వచ్చే ఈ పునరుద్ధానపు దినానన్న టయానికి వచ్చి ఈ సంపూర్ణ టయాన్ని దేవుని సన్నిధిలో ఈ 3 గంటలు లేదా 2.5 గంటలు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఆరాధన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. యెహెజ్కేలు గ్రంథం, నీలో ఉండవలసిన ధ్వని. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వాక్యం. గడగడమనే ఒక ధ్వని పుట్టెను. మరలా చదవండి అందరూ ఆ మాట. గడగడమనే ఒక ధ్వని. ఏ ధ్వని పుట్టింది సార్? కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. డగ. ఏంటండి? ఆటోలో పాడైపోయినటువంటి రోడ్లో వెళ్ళేటప్పుడు వస్తా చూడండి, డగ. ఆ ధ్వని కాదు. నీలో పుట్టాల్సినటువంటి ధ్వని ఏ ధ్వని అని అంటే గడగడమనే ధ్వని పుట్టాలి. ఇంతకీ ఎప్పుడు పుట్టింది ఆ ధ్వని? దైవజనుణ్ణి ఆయన హస్తము వచ్చి ఆ దైవజనుని మీద వేయగా, హస్తము ఆయన మీదికి రాగా, తలలు పైకెత్తి వినండి, హస్తము ఆయన మీదికి రాగా ఆయన ఆత్మ అలాగా ఎత్తుకొని, ఆయన ఆత్మవశుడు అవగానే ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఒక ఎముకలు కలిగినటువంటి లోయల్లోనికి దించింది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ఎముకలన్నీ బ్రతుకుతాయా? నాకు తెలియదయ్యా, నీకే తెలుసు. అంటే దేవునితో ఏం మాట్లాడినా, ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, ఏం చెప్పినా మీరు అటు వస్తే నేను ఇటు రావచ్చు, మీరు ఇటు వస్తే. అందుకే మీరు అప్పుడప్పుడు కొంచెం న్యూట్రల్ అయిపోతారు, నాకు బాగా అర్థమైపోతుంది. ఏం చెప్పరు మీరు. అట్లాగా దేవునితో ఏం మాట్లాడినా ఇబ్బంది అని చెప్పేసి, అయ్యా నీకే తెలుసు అయ్యా. ప్రవచనం ఎత్తి ఎముకలన్నీ ఏకమవునట్లుగా, ఈ ఎముకలన్నీ మహాసైన్యం అవునట్లుగా ప్రవచనం చెప్పి ప్రవచనం ఎత్తి అనమన్నాడు. ఈ దైవ సేవకుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారము, ఎండిన ఎముకలారా మీరందరూ ఏకమైపోండని దేవుడిచ్చినటువంటి ప్రవచనాన్ని పట్టుకొని ఆయన ప్రవచించగా, ఎముకల లోయలు కలిగినటువంటి చెదరి ఎక్కడెక్కడో చెదరిపోయి ఉన్నటువంటి ఆ ఎముకల లోయలో ఆ ఎముకలన్నీ ఏకమైపోయాయి. ఎముకలన్నీ ఏమైపోయాయండి? ఏకమైపోయాయి. ప్రార్థన చేయండి. ఒక పెద్ద టీవీ తీసుకురావాలనే ఆలోచన కలిగి ఉన్నాను. మీకు కొన్ని ఆ సన్నివేశాలన్నీ చూపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ టీవీలో ఇక్కడ పెట్టేసి అన్ని సన్నివేశాలన్నీ మీకు చూపెట్టాలి. మీకు చక్కగా అర్థం కావాలి దేవుని లేఖనాలు. చూపెడతాను అన్ని విషయాలు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూపెడతాను. ఎండిన ఎముకలన్నీ
ఎండిన ఎముకలన్నీ ఆ దైవజనుడు ప్రవచించగానే గడగడమని ఎముకలన్నీ ఏమైపోయాయంటే ఒకదానికొకటి కలిసిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషిలో దేవుని ప్రియులారా 206 ఎముకలు ఉంటాయి. ఎన్ని 6 ఎముకలు ఉంటాయి? ఎన్ని ఎముకలు ఉంటాయండి? 206 ఎముకలు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను, మీరు కాస్త చూడండి, జాగ్రత్తగా చూడండి, కనపడినంత మటుకు. ఇది ఎదర భాగము, ఇది వెనక భాగము. కనబడుతుందా? కనబడలేదా? అయితే కళ్ళజోడు తెచ్చుకోవాల్సిందే. అంతగా కనపడదు, కాకపోతే మీకు గుర్తుంటుందని చూపెడుతున్నాను. ఎముకల అస్థిపంజరాలు దగ్గర దేవుని ప్రియులరా, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే చూడండి, మనిషిలో ఇన్ని రకాలు ఆ పక్కన ఉన్నాయి చూడండి, అన్ని రకాల ఎముకలు, అంటే ఆ మోడల్లో ఉంటాయి లోపల ఎముకలు. 206 ఎముకలు ఉంటాయి మనిషిలో. నీలో ఎన్ని ఎముకలు ఉంటాయి? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పాలి, అర్థమవట్లేదు, కొంచెం గట్టిగా చెప్పాలి. 206 ఎముకలు ఉంటాయి. అదే ఇంటర్నెట్ చెప్తుంది. చిన్న పిల్లలలో అయితే 270 ఎముకలు ఉంటాయంట. చిన్న పిల్లల్లో ఎన్ని ఉంటాయి? 270 ఎముకలు ఉంటాయంట. వాళ్ళు పెరిగే కొలది కొన్ని ఎముకలు కలిసిపోయి మనిషి సగటు వయసు వచ్చేసరికి 206 ఎముకలు. ఈ ఎముకలు శరీరానికి బలం. ఇప్పుడు మనం స్లాబ్ వేస్తామంటాం, సిమెంటు, నీళ్ళు, సిమెంటు, కంకర, ఇసుక, కొంచెం లిక్విడ్ పోసి మనం స్లాబ్ పోస్తాం. స్లాబ్ పోయడానికి ముందు ఐరన్ సెట్ చేస్తాం. ఎందుకంటే ఆ ఐరనే ఆ యొక్క స్లాబ్ను అలాగ నిలబడేటట్లుగా చేస్తుంది. అలాగే ఈ శరీరం నిలవాలన్నా, కూర్చోవాలన్నా, లెగాలన్నా, నడవాలన్నా, ఏమి చేయాలన్నా ఎముకలు మనిషికి చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఆ లోయ నిండా ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలన్నీ చదరిపోయి ఉన్నాయి. మరి యుద్ధం జరిగిందో ఏమో, నరకబడిన ఎముకలు, మెడకాయలు లేచిపోయినవి. అంత భయంకరమైనటువంటి ఆ ఎముకల్లోయ దైవజనుడు వెళ్ళి ఆ దర్శనములో ప్రవచించగానే గడమనే ధ్వని వచ్చి, ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు మెడకాయ మీద నరికితే ఎగిరిపోయి, ఇట్లా కత్తి ఎత్తినప్పుడు చేయి నరికితే, కాలు నరికితే, మనిషి ఒక చోట, తల ఒక చోట, ఎముకలన్నీ ఎక్కడ పడితే అక్కడ చదరిపోయి ఉన్నాయి. దైవజనుడు ప్రవచించిన వెంటనే ఆ ఎముకలన్నీ గడగడమనే ఒక ధ్వని వచ్చి ఏకమైపోయాయి, కలిసిపోయాయి. దేవుని బిడ్డలారా, ఆ ఎముకల అనుభవం ఏమని మనకు నేర్పుతుంది అని అంటే, చూడండి, మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 11వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు అనుకుంటూ ఉన్నారు, మన ఎముకలు ఎండిపోయెను, అంటే మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని వారు అనుకుంటూ ఉన్నారు. చెదరిపోయిన ఇశ్రాయేలీయులు, దేవుడు తమకు స్వాస్థ్యముగా ఇచ్చిన రాజ్యములు లేకుండా ప్రపంచం నలుమూలలా చెదరిపోయిన ఇశ్రాయేలీయులు. అలాగనే ఈ రోజున మన జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో మనకు కొన్ని ఆశలు ఉన్నాయి. ఆశలు నెరవేర్చబడక మన చేతుల పని, మన కష్టార్జితం, మన ఆర్థిక మనుగడ, ఆర్థికమైనటువంటి జీవితంలో మనము కూడా చెదరిపోయినటువంటి స్థితిగతులు కలిగి ఎముకలు ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉన్నాయి.
అంత మాత్రమే కాదు, నిరాశ నిస్పృహల మధ్యలో కృంగి ఉన్న వారి జీవితాన్ని తెలియజెప్తూ ఉన్నాయి. చెదరిన నీ జీవితాన్ని దేవుడు మరలా ఒక ధ్వని పుట్టించి పోగు చేయబోతూ ఉన్నాడు, ఏకము చేయబోతూ ఉన్నాడు, ఏకము చేయబోతున్నాడు, సమకూర్చబోతూ ఉన్నాడు. నీ ఆశలు విఫలమైపోయాయి. ఇంకా ఏమని వాక్యం చెప్తుంటే, మనము నాశనమైపోయాము. ఒకవేళ ఈ ఆరాధనలో నీ ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితి, చేతుల కష్టార్జితం కలిసి రావట్లేదు, నేను ఎంత ప్రయాసపడినా నా ప్రయాసమునకు ప్రతిఫలము లేదు, నేను పోరాడుతున్నాను కానీ ఏమాత్రము క్షేమము లేదు, ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాను, స్థితిగతులన్నీ అతలాకుతలమైపోతున్నాయి, నా పరిస్థితి భయాందోళన మధ్యలో కృంగిపోయిన స్థితిగతులున్నాయి, నా ఆశ విఫలమైపోయింది, ప్రయాసపడుతున్నాను, సంపాదించుకోలేకపోతున్నాను, పరుగులు తీస్తున్నాను, కూడబెట్టుకోలేకపోతున్నాను, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానము లేదు, ఎడ్డమంటూ తెడ్డమంటూ ఒకరికొకరు ఎడమొఖమై పెడమొఖమై ఎటు తోచని అయోమయపు పరిస్థితిలో కృంగిపోయి ఉన్నావేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు, రాజు యొక్క ధ్వని నీలో, రాజు యొక్క జయధ్వని నీలో మ్రోగబోతూ ఉన్నది. ఆ ధ్వని చెదరిన నీ జీవితాన్ని ఏకం చేయబోతూ ఉన్నది, ఏకము చేయబోతూ ఉన్నది, ఏకము చేయబోతూ ఉంది. నీ ఆశలు చిగురించబోతూ ఉన్నాయి, నీ ఆశలు చిగురించబోతూ ఉన్నాయి. నీ ఆశలు విఫలమవ్వట్లేదు, నీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నటువంటి రోజును దేవుడు ప్రారంభించాడు. ఆశలు సఫలమగునుగాక, ఆశ నెరవేర్చబడునుగాక. ఎముకలన్నీ ఏమైపోయాయి? చెదరిపోయిన ఎముకలు కలిసిపోయాయి. సంఘములో నీవు కూడా అందరిలో కలిసిపోయే ఒక అనుభవం కలిగి ఉండాలి. కుటుంబములో నువ్వు కూడా ఉండే నలుగురైనా కూడా ఐక్యపడి సమాధానపడి ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమ చూపుకుంటూ ఐక్యపడే ఒక స్థితిని కలిగి నడిపించబడాలి. దేవుని ప్రియులారా, ఎవరి రక్షణ వాళ్ళదే. రక్షణను ప్రకటించడం, సిద్ధపరచడం, ఉన్నతమైన మార్గంలో నడిపించడం నీ వంతు. నడుస్తారో లేదో వాళ్ళ చాయిస్. ఎందుకంటే మనమందరము ఒక్క బండలోనిదే త్రాగుతూ ఉన్నాము, ఒక పాత్రలోనిదే పానము చేస్తున్నాం, ఒక్క శరీరమే తింటూ ఉన్నాము. ఇప్పుడు మనమందరము ఏమవ్వాలి అని అంటే ఏకమవ్వాలి. దేవుని పని కొరకు ఐక్యపరచబడాలి, దేవుని యొక్క మార్గం కొరకు ఐక్యపరచబడాలి, ఐక్యము కలిగి ఉండాలి. నీ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పు. ఎన్ని ఉన్నాయి? నీ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 206 ఎముకలు కలిసి ఎలాగైతే నిన్ను ఒక మనిషిగా నిలబెట్టిందో, ఈ పరిచర్యను కానీ ప్రభు నామమును కానీ ప్రభు యొక్క కార్యాలను కానీ మనమందరము ఐక్యపడినప్పుడే, ఏకీభవించినప్పుడే దేవుని యొక్క సార్వత్రిక సంఘముగా మనం నిలబడగలుగుతాము. చెదరిన నీ జీవితం ఎప్పుడైతే నువ్వు సంఘములోనూ ప్రార్థనలోనూ వాక్యములోనూ సేవకుడితోనూ నీ పక్కన ఉన్న తోటి విశ్వాసితోనూ ఏకీభవిస్తావో, ఐక్యపడతావో, జత కడతావో, కలిసిపోతావో, విఫలమైపోయి ఉన్న నీ ఆశలన్నీ ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆశ కలిగినటువంటి నీ ప్రాణాన్ని ప్రభు తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించునుగాక. చెదరిపోయిన నీ స్థితిగతులన్నిటినీ దేవుడు బాగు చేయబోతున్నాడు. చెదరిన వాటి అన్నిటినీ దేవుడు ఏకం చేయబోతూ ఉన్నాడు. రాబోతున్నటువంటి దినాలలో ప్రభు నామానికి మహిమకరంగా ఒక గొప్ప సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. విఫలమైపోయిన నీ జీవితాన్ని సఫలం చేయబోయే ఆరాధన ఈ ఆరాధన. రాజు యొక్క జయధ్వని ఇక నీలో వినబడబోతుంది. రాజు యొక్క జయధ్వని నువ్వు మోయబోతూ ఉన్నావు. రాజు యొక్క జయధ్వనిని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ధ్వని నీలో పుట్టునుగాక. రాజు యొక్క జయధ్వని నీలో ఉంటే గడగడగడమనే ఒక ధ్వని నీలో పుట్టాలి. ఏం పుట్టాలండి?
కొంచెం నోరు తెరిచి చెప్పండి అమ్మా. అమ్మా, కోపం వచ్చినప్పుడు తెల్లెళ్ళు కుండలు ఇసిరేస్తారు చూడు, ఆ ధ్వని కాదు, ఆ ధ్వని కాదు. కొందరు ఉన్నారు, కోపం వచ్చింది అనుకోండి, 20,000 రూపాయలు చేతులు పోని, 1,00,000 రూపాయలు పోయినైనా సరే ఇసిరి కొడతారు. అది సాతాను గడి చెడగొట్టే ఆలోచన. అవి మనలో ఉండకూడదు. అర్థమవుతుందండి? మనలో రాజు యొక్క జయధ్వని మనలో ఉంటే మనము గడగడగడమనే ధ్వని మనలో పుడుతుంది. ఇన్ని రోజులు ఆ ధ్వని లేదు నీ జీవితంలో, ఈరోజు నువ్వు గడగడమనే ధ్వనిని దేవుడు పుట్టించబోతున్నాడు. ఇదిగో సేవకుడు ప్రవచనమెత్తి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ ఆత్మ రక్షణ కొరకే నిన్ను దేవుని యొక్క వాక్యాన్ని నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ గడగడమనే ధ్వని ద్వారా నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక. నీ స్థితిగతులన్నీ ఆశీర్వాదకరమైన మార్గములలో నడిపించబడునుగాక. ధ్వని పుట్టునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి, 2 చేతులు పైకెత్తి. ఎముకలు ఎక్కడుంటాయి చెప్పండి మీరు ఒకసారి. అదే వాక్యాన్ని మీరు చదివితే హెజ్కేలు గ్రంథంలోనే 12వ వాక్యములో, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధులలో నుండి మిమ్మలను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వచ్చేదను. 14వ వాక్యములో, నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్ములను నివసింపజేయబోతున్నాను. చేతులెత్తి చేతులు ఊపుతూ ఒకసారి గట్టిగా సర్వోన్నతుడైనటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు ఊగాలి, ఇట్ట కాదు, ఇది 2 చేతులు పైకెత్తి. ఎముకలు ఎక్కడుంటాయి? ఎముకలు ఎక్కడుంటాయి? సమాధిలో ఉంటాయి. సమాధిలో ఉంటాయి. సున్నం కొట్టిన సమాధులారా అంటారు. కుళ్ళు కంపు కొట్టుతూ ఉన్నటువంటి సమాధులారా అంటారు. సమాధిలో ఉన్న ఎముక ఏమి చేయలేదు. సమాధిలో ఉన్న ఎముకకు జీవం ఉండదు. సమాధిలో ఉన్న ఎముక నిరాశ నిస్పృహలకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుడు చేయబోయే అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, సమాధిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. నేనేం చేయలేకపోతున్నాను, నా కర్మ, నా బతుకింతే, నా పిల్లలకు సంపాదించలేకపోతున్నాను, ఏంటి నా పరిస్థితి, అప్పులైపోతున్నాను, చేస్తున్నది కలిసి రావట్లేదని బాధపడే ఆ సమాధిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రాబోతున్నాడు. బయటికి రప్పించబోతున్నాడు. నువ్వు బయటికి రాబోతున్నావు. నువ్వు ఒక సైన్యములాగా దేవుని కొరకు నిలబడబోతున్నావు. దేవుడు తన ఆత్మను నీలో ఉంచి ఈ దేశములోనే ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ పారద్రోలబడ్డావో, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడ క్రీస్తు సైనికుడిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన నిలబెట్టునుగాక. ఆయన పడగొట్టే దేవుడు కాదు, నిలబెట్టే దేవుడు. ఆయన కట్టే దేవుడు, ఆయన స్థిరపరిచే దేవుడు, ఆయన నాటే దేవుడు, పెళ్ళగించడు. గడగడమనే ధ్వని నీలో పుట్టాలి అంటే ఐక్యపడే ఒక స్వభావము, ఐక్యపడే ఒక అనుభవము, ఐక్యతతో కూడినటువంటి ఒక ఆత్మీయ అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి నడిపించబడాలి. చేతులు పైకెత్తి సంతోషంగా 2 చేతులతో బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. రాజు యొక్క జయధ్వని నీలో ఉండాలి. రాజు యొక్క జయధ్వని ఉన్న వాళ్ళ జీవితంలో గడగడగడమనే ధ్వని వినబడుతుంది. చెప్పండి. రావట్లేదు, నోట నుంచి ఆ మాట రావట్లేదు. కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ ధ్వని? గడగడగడగడమనే ధ్వని నీలో పుట్టాలి. గడగడగడమనే ధ్వని నీలో రావాలి. అట్టి ధ్వని జీవము కలిగినటువంటి దేవుడు నీలో పుట్టించునుగాక. గడగడమనే ధ్వని నీలో వినబడునుగాక. ఇంకొక ధ్వని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ తెచ్చి ఉంటే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యము. అప్పుడు
వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిన్నెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నీలో బలమైన గాలి వంటి ధ్వని ఒకటి పుట్టబోతూ ఉంది. బలమైన గాలి వంటి ధ్వని నీలో జీవము కలిగినటువంటి దేవుడు పుట్టించునుగాక. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. ఏ ధ్వని? ఏ ధ్వని? బలమైన గాలి వంటి ధ్వని. గాలి అని అన్నప్పుడు బైబిల్ భాషలో దేవుని ప్రియులారా, గాలి అని అన్నప్పుడు ఆత్మకు సాదృశ్యం. దేవుని ఆత్మకు, ఆత్మీయ జీవితానికి, ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నది. అదే బైబిల్లో యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదివితే, గాలి తనకిష్టమైన చోటు నుండి విసరును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించినవాడు అలాగే ఉన్నాడు. నికోదేము ఆయన వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలయ్యా? నీ బోధలో నువ్వు పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి బోధకుడవయ్యా, నీ బోధ పరలోకంలో నుండి వచ్చిందయ్యా, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందయ్యా. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలని చెప్తున్నాడు. దానికి ముందు నేను మళ్ళా నా తల్లి గర్భంలో ప్రవేశించి అలాగ జన్మిస్తానయ్యా అంటే నేనంటాను, మరలా ఒక జన్మ, ఇంకొక జన్మలు ఉన్నాయి. మనిషి ఒక్కసారే జన్మించాలి, ఒక్కసారి మృతి నొందాలి, తర్వాత తీర్పులోనికి రావాలి. కుక్కై పుడతాడు, నక్కై పుడతాడు కాదు, కాదు, ఒక్కసారి జన్మించాలి తల్లి గర్భం. ఎలాగయ్యా అంటే ఆయన చెప్తాడు, క్రొత్తగా జన్మించాలి, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అయ్యా అదేంటయ్యా, అది ఎట్లా అంటే చెప్తున్నాడు, గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. నీవు దాని శబ్దాన్ని వింటావు కానీ అది ఎక్కడుంటే వచ్చునో. ఇప్పుడు మనిషి బతికున్నాడా సచ్చాడని ఎట్లా తెలుస్తుంది? ఈ శరీరంలో దేవుడు ఏం పెట్టాడు? ఆత్మను పెట్టాడు. శరీరంలో ఆత్మ ఉన్నంతసేపు నాసికారంధ్రములో శ్వాస ఆడుతూ ఉంటుంది. మనిషి బతికాడ లేదా సచ్చాడ లేదా అని ఎట్లా చూస్తాం? ముక్కు దగ్గర ఏలు పెడతాం, ఏలికి కూడా తగలలేదంటే కోమాలో ఉన్నాడా, కొంచెం ఊపిరి ఉందా అని చెప్పేసి ఆ కోడి ఈకెలో ఒక చిన్న ఏమిటండి లేదా వెంట్రుక అంతటువంటి ఒక చిన్న నూలు పోగు కానీ ఏదైనా కానీ ముక్కు దగ్గర పెడితే అది వీస్తుందనుకో, ఊగుతుందనుకో, మనిషి బతికున్నాడని. దేవుడు మనలో ఆత్మను ఉంచాడు. అందుకే మనము శ్వాస నిశ్వాసలు కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం, చెలిస్తున్నాం, నడుస్తూ ఉన్నాం, ముందు కొనసాగించబడుతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. అంటే ఇప్పుడు ఉండాల్సినటువంటి నీలో బలమైన ధ్వని. మనం ఇప్పుడు లేచి ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి మనమందరము ఆత్మ మనలోనికి వచ్చి తన క్రియను, తన పనిని ప్రారంభించినప్పుడు మనము గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఘనమైనటువంటి నామాన్ని మహిమపరుస్తున్నాం. అది కొందరిలోనే ఉంది అట్టి అనుభవం, అందరిలో కలిగి ఉండునుగాక. వాళ్ళందరూ ఆత్మచేత నింపబడినప్పుడు వాళ్ళల్లో పరిశుద్ధాత్మ
బలమైన గాలి వంటి ధ్వని వాళ్ళ మీదికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే అందరూ భాషలతో మాట్లాడారు. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుచున్న కొలది వాళ్ళు ఇంకా భాషలతో మాట్లాడసాగారు. వాళ్ళు భాషలతో మాట్లాడుతుంటే ఆ పక్కనున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మీరు చదవండి ఆ వాక్యాన్ని కూడా. 11వ వాక్యంలో, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామే అని చెప్పుకొనిరి. కొంతమంది విభ్రాంతి నొందారు. 13వ వాక్యంలో కొంతమంది అయితే వీరు కొత్త బ్రాండ్ వేసినట్టున్నారు. వీళ్ళు ఎక్కడో ఏదో కొత్త రకం మందు తాగినట్టున్నారు, కొత్తది ఏదో మత్తు పదార్థం వచ్చింది, కొత్త బ్రాండ్ వేసినట్టున్నారు. వీళ్ళు కొత్త బ్రాండు, కొత్తది ఏదో వేసారు వీళ్ళు. లేకుంటే ఎప్పుడు తాగేది మనకు కూడా తెలుసు కదా, ఏదో కొత్త రకం మందు వచ్చినట్టుంది. అందుకే వీళ్ళు పిచ్చి పిచ్చిగా అని వాళ్ళ అభిప్రాయం. ఏంటి ఇట్లా అరుస్తున్నారేంటి, ఇట్లా గోల చేస్తున్నారేంటి, వారి యొక్క అభిప్రాయం. మా జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక 4-5 కుటుంబాలు ఒక చోట ఇసుకను దోలుకొని ఒక కరెంటు స్తంభం దగ్గర ఒక చిన్న మైక్ సెట్టు 2 గొట్టాలు కొనుక్కొని రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఒకరోజు పాటను పాడుతూ ఉన్నాం, అందరం కలిసి సహోదరులు పాడుతున్నారు, మేమంతా ఉన్నాం. అంతా ఆ పాటలో ఏకీభవించి ఐక్యపడి, అర్థమైందండి. బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్నట్టుగా బైబిల్ ఎవరు తీసుకెళ్తారు, ఈడేం చేస్తున్నాడు, యాంప్లిఫైయర్ దగ్గర ఉన్నాడు, బయట తిరుగుతున్నాడా, నేను ఎవరికన్నా తగులుతానా, నేను అట్లా కాదు. అందరూ ఏకీభవించి పాడుతూ ఆ పాటలో కలిసి. నాకు రాదండి ఆ పాట, మొదటిసారి పాడినప్పుడు రెండవసారి కలిసి పాడు, తప్పేంటి, పాపమేంటి, నీకేమన్నా మైక్ ఇచ్చి దండేసి నీకు గిఫ్ట్ ఇస్తారేంటి? మనుషులు ఎవరు, దేవుడు ఇస్తాడు. అందరం కలిసి పాడుతూ ఒక్కరు కాదండి, ఇంచుమించు అక్కడ ఉన్నటువంటి దగ్గర ఒక 15-20 మంది అందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ భాషలతో నింపబడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక 10-15 మంది వచ్చారు ఇక్కడికి, మేము ఆరాధన చేసే స్థలానికి. ఇదిగొచ్చారా మీరు అని చూస్తే ఎవరో దెబ్బలాడుకుంటున్నారు, ఎవరో సావు దెబ్బలు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి వచ్చారంట వాళ్ళు. అర్థమైందా? మనం హల్లెలూయా చెప్తుంటే నాకే వినబడట్లేదు, మీరు హల్లెలూయా చెప్తే. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. చచ్చిపోతావని, స్తోత్రం లేకుంటే నువ్వు చచ్చినట్టు. కళ్ళు మూసుకు ఆరాధన చేయవు, దేవుణ్ణి అడగవు, అడిగితే కదా ఇచ్చేది. తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. ఇటువంటి ఏమి ఇస్తాడు? ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆ ధ్వని పరిశుద్ధాత్మ ధ్వని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, పరిమళించెనే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో హర్షధ్వనులతో
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు యేసయ్యా, నా నిలువెల్ల నిండియున్నావు యేసయ్యా. పాడదామందరం, శబ్దం వినపడాలి. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి పరిమళించెనే నా సాక్ష్య జీవితమే. నన్ను పరిమళించెనే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో హర్షధ్వనులతో, హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించేదా, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించేదా, హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. హల్లెలూయా చెప్పాలండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా. ఏమవ్వాలండి? హర్షధ్వనులతో, హర్షధ్వనులతో మనమేమవ్వాలి? ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజు యొక్క జయధ్వని ఎవరు ఉండాలని కోరుకుంటారో వాళ్ళల్లో ఉండవలసినటువంటి రెండవ ధ్వని ఏమిటంటే బలమైన గాలి వంటి ధ్వని. ఆ ధ్వనే పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడే ధ్వని. అట్టి ధ్వని మనము కలిగి నడిపించబడాలి. చూడండి, మీరు ఆ వాక్యాన్ని చదివితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమంటున్నారు వాళ్ళు? క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. క్రొత్త మద్యముతో, పాత మద్యము కాదు, క్రొత్తది. క్రొత్త బ్రాండ్ ఏదో తెచ్చుకున్నట్టు, క్రొత్త బ్రాండ్ వచ్చినట్టు ఉంది వీళ్ళకు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అటువంటి ధ్వని పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగి నడిపించబడాలి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులను, దేవుని కుమార్తెలనై ఉన్నారు. మనమందరము దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, రాజు యొక్క జయధ్వని నీలో ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మాభిషేకపు నింపుదల కలిగినటువంటి ధ్వని చేత మనము నింపబడి హర్షిస్తూ ఆనందిస్తూ దేవుని ఉన్నతమైనటువంటి మార్గాలలో మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక ధ్వనిని కూడా నేను మీకు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. మొదటి ధ్వని పేరు ఏమిటండి? గడగడమనే ధ్వని. రెండవ ధ్వని బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఆ ధ్వనే పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం. గడగడమనే ధ్వని అంటే ఐక్యపడే అనుభవం. మూడవ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. నిర్గమకాండము 28వ అధ్యాయము 35వ వాక్యం. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నప్పుడు
అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. దాని ధ్వని వినబడవలెను. ఏ ధ్వని? దేని ధ్వని? 33 చివరిలో బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలించాలి. ఏం తగిలించాలండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ గంటలండి? బంగారు గంటలు. కాస్త తలలు పైకెత్తితే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు ఈయన అకస్మాత్తుగా చచ్చాడు అనుకోండి, గంటల సౌండ్ ఉండదు. బతికున్నాడు అనుకోండి, అర్థమవుతుందండి? ఇప్పుడు పిల్లలకు కాళ్ళకు గంటల పట్టీలు, గజ్జెల పట్టీలు పెట్టి మనం వదులుతాం. వాళ్ళు కీలుగుర్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. ఆ పట్టీల శబ్దం వినపడలేదు అంటే అర్థం ఏమిటి? పిల్ల ఎక్కడో పడిపోయింది, ఎక్కడో శబ్దం రావట్లేదు. అరే శబ్దం రావాలే, ఎక్కడ లేదే అని చెప్పేసి వెతుకుతాం. అట్లాగా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, మనము కూడా ఒక గంటల ధ్వని ఎవరు వేసుకోవాలి ఆ నిలువుటంగిని అని అంటే ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాజకుడు ధరించవలసినటువంటి అనుభవం. మరి యాజకుడు కదా అది ధరించాల్సింది. మనకేం అవసరం వచ్చింది అని పొరపాటున కూడా మనము మాట్లాడడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు మనలను కూడా యాజకుడు అంటే మనల్ని కూడా ఈ క్రొత్త నిబంధనకు యాజకులుగా దేవుడు మార్చి తీర్చిదిద్ది ఉన్నాడు. ఇదిగో ప్రధాన యాజకుడు ఇట్లా ఉంటాడు. చేతిలో ఆ ధూప కలశం ఉంటుంది, పక్కన ఒక చిక్కెం ఉంటుంది, దాంట్లో ధూపద్రవ్యములు వేసుకొని ఇదిగో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంతోషంగా చెప్దామండి, కొంచెం బిగ్గరగా చెప్దామండి. ఇట్లాంటివన్నీ చూస్తే మీకు కాస్త అర్థమవుతుందని ఆలోచన. ఈ కింద మీరు తర్వాత ఇక్కడ పెడతాను, ప్రార్థన అయిపోయిన తర్వాత చూడండి, కింద గంటలు ఉంటాయి. ఒక గంట ఒక నీల ధూమ్ర రక్తవర్ణంతో చేసిన దానిమ్మ పండు, బంగారు గంట దానిమ్మ పండు ఇక్కడ కింద ఉంటుంది. జూమ్ అవ్వట్లేదు మీకు చూపించడానికి. ప్రధాన యాజకుడు ఉంటాడు. అట్లాగా చేతిలో ధూపకలశం, ఆయన డ్రెస్ అన్నమాట, ప్రధాన యాజకుని డ్రస్సు చూడండి. తెల్లని చొక్క, నిలువుటంగి, దానిపైన నీల రంగుతో వేసినటువంటి నిలువుటంగి. ఆ నిలువుటంగి చుట్టూ కింద అంచున బంగారు గంటలు, దానిమ్మ పండు. తర్వాత ఏఫోదు, నీల ధూమ్ర రక్తవర్ణ పేనిన సన్నని నార బంగారుతో చేయబడింది. తర్వాత ఇక్కడ ఏఫోదు ఉంటుంది. ఇక ఇవన్నీ మనం రాబోతున్న దినాలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటన్నిటినీ కలిగి, ఈ అనుభవాలన్నిటినీ కలిగి మన ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మనము ముందుకు కొనసాగించబడవలసిన వారమై ఉన్నాం. ఆ గంట శబ్దము వినబడలేదనుకో అతడు చచ్చిపోయినట్టు. మరి పాత నిబంధనలో వాళ్ళకి ఇచ్చారు కదా పాస్టర్ గారు, ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారు అని అంటే, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనలను దేవుడు పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. తర్వాత ఏం చేశాడు? మనలను ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా అక్కడ రాజులైన యాజక సమూహము. గంట గంట ఆ మ్రోగుచూ ఉన్నటువంటి గంట దేవుని బిడ్డలారా అతడు బ్రతికి ఉన్నాడు అని చెప్పడానికి, బ్రతికి ఉన్నాడు అని చెప్పడానికి సాక్ష్యము. కాస్త తలలు పైకెత్తండి. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నప్పుడు కదులుతూ ఉంటాడు కదా. ఇప్పుడు నేను గంటలు తగిలించుకున్నాను అనుకో, నేను కదిలితే గంటలు ఏమవుతాయి చెప్పండి కొంచెం గట్టిగా. సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. అదే నేను కదలలేదు, నేను మెదలలేదంటే మరి ప్రత్యక్ష గుడారంలో పడుకోవడానికి లేదు కదా, నిలబడుకొని పరిచర్య చేయాలి. శబ్దం రాలేదు అని అంటే ఆ గంటలు చెప్తాయి, ఇతడు ఒక సాక్ష్యం చెప్తుంది, ఒక మాటను ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే గంటల ధ్వని నీలో ఉండాలి. ధ్వని మధ్యలో నువ్వు ప్రయాణం చేయాలి అని అంటే ఈ భక్తి జీవితంలో, ఈ ఆధ్యాత్మిక యాత్రలో, ఈ క్రైస్తవ్యములో, నీ జీవితంలో ఒక సాక్ష్యము కలిగినటువంటి స్థితి కలిగి ప్రతి చోట దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా మీ రాగము నా రాగము కలవదు, పొరపాటున కలవదు. ఏం రాజేష్ గారు కలుస్తుందా? కలవదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. ఆ మ్రోగేది ఏమిటి అంటే నిన్ను సాక్షిగా నిలబెడుతుంది. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాటను మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. ఈ గంటల ధ్వని మధ్యలో నీ ఆత్మీయ యాత్రను నువ్వు నడిపించుకోవాలి, కొనసాగించుకోవాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఒక సాక్ష్యము కలిగినటువంటి జీవితము కలిగి మీరు నడిపించబడాలి. సాక్ష్యము కలిగినటువంటి స్థితి కలిగి మీరు ముందుకు కొనసాగించబడాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యము నుండి, కాబట్టి మాసిదోనియాలోనూ అకయాలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోనూ అకయాలోనూ మ్రోగెను. మాసిదోనియాలోనూ అకయాలోనూ మ్రోగెను. ఏం మ్రోగింది వాళ్ళల్లో? ఏం రోగింది వాళ్ళల్లో? వీళ్ళు తెస్సలోనికైలో ఉన్నారు. బాగా చెప్తాను వినండి. వీళ్ళు గొలవాన్ తిప్పలో ఉన్నారు. వీళ్ళ వాక్యం ఎక్కడి దాకా మోగిందట? అకయాలోను. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, భీమవరంలో మోగింది. ఇంకెక్కడ మోగింది? మాసిదోనియా అంటే నరసాపురంలో. వీళ్ళు ఉన్నది ఎక్కడ? గొలవాన్ తిప్పలో. వీళ్ళల్లో ఉన్నటువంటి వాక్యం ఎక్కడి దాకా మ్రోగింది? ఎక్కడి దాకా మోగింది? భీమవరం మోగింది, నరసాపురం మోగింది. భీమవరంలో మ్రోగింది, నరసాపురంలో మ్రోగింది. ఏం మ్రోగింది వాళ్ళల్లో? వాక్యం. గంటల ధ్వని మ్రోగుతూ ఉంది. ఇతడు నడిచే కొలది ఎంత స్పీడుగా నడుస్తాడో అంత శబ్దం. వాక్యాన్ని ఎంత వింటావో, వాక్యాన్ని ఎంత ధ్యానిస్తావో, వాక్యాన్ని ఎంత నెమరు వేస్తావో, వాక్యానుసారంగా ఎంతగా జీవిస్తావో, వాక్యపు అడుగుజాడలో. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అది నడిపిస్తుంది. నువ్వు నడిపించడం మాత్రమే కాదు, నీలో ఉన్నటువంటి వాక్యము ఇతర ప్రాంతాలకు కూడా మ్రోగగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా నిలబడాలి. ఎక్కడ కాదు, మొట్టమొదటిసారిగా నీ కుటుంబంలోనే నీలో ఒక సాక్ష్యము రావాలి. నమ్ముకున్నావులే దేవుణ్ణి, వెళ్తున్నావులే ప్రార్థనకు, నాకు తెలియదేంటి అనకూడదు.
అనకూడదు. నీ ఇంట్లోనే నీ భార్య లేదా నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పగలగాలి. ఎక్కడికంటే ఊరికి ఉండాలి అని అంటే, అతడు నష్టము కలిగినను ప్రమాణము చేయగా మాట తప్పడు. క్రైస్తవ జీవితము అని అంటే శ్రమలు పొందే, నష్టపోయే. అయినా దేవుడు నష్టపరచుడు. మనము నష్టపోయిన దానికంటే అధికంగా దేవుడు ఇస్తాడు. అన్న ద్వారా కానీ, తమ్ముడి ద్వారా కానీ, అక్క ద్వారా కానీ, తల్లి ద్వారా కానీ, నువ్వు ఏ ద్వారానైనా నువ్వు న్యాయబద్ధంగా నష్టపోయి ఉంటే, నువ్వు నష్టపోని పరిస్థితుల్లో కూడా నష్టపోయి ఉంటే, దానికి రెట్టింపు దేవుడు ఇస్తాడు. రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు కలగజేస్తాడు. అయితే నీలో వాక్యము మ్రోగుతూ ఉండాలి. గంటల ధ్వని వినబడాలి. నువ్వు ఎక్కడ నడిచినా, ఏ చోటికి నడిచినా, ఏ ప్రాంతానికి నడిచినా గంటల ధ్వని నీ జీవితంలో వినబడును గాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి. ఏ ధ్వని వినబడాలండి? ఏ ధ్వని వినబడాలండి? గంటల ధ్వని మ్రోగాలి. ఎక్కడికి వెళ్ళినా వాక్యం. రాత్రి చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా వాక్యం, 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 సాక్ష్యం, సాక్ష్యం మిమ్మల్ని కదిపితే, ఇందాక కూడా చెప్పినట్టున్నా, ప్రతి ఉపదేశంలో మీరు ఐశ్వర్యవంతులు కావాలి అన్నటువంటిది నా ఆశ, ఆకాంక్ష. చివరిగా ఒక మాటను చెప్పి ముగిస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, చదవండి మీరు. సంఖ్యాకాండం 29వ అధ్యాయము, 29వ అధ్యాయము 2వ వాక్యం. శృంగధ్వని దినము. అది మీకు శృంగధ్వని దినము. 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కొడుకొనవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేవియు చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. శృంగధ్వని దినము. ఇక్కడ మీరు గమనించాలి. అదే మాటను లేవియా కాండంలో చెప్తాడు. లేవియా కాండం అంటే యాజకులకు రాసినటువంటి గ్రంథము. లేవియా కాండము 23వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదివితే, 7వ నెలలో 1వ దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఇంకా మీరు వాక్యపు లోతులోనికి వెళితే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముడు నా మనసులో ఉంచిన ఒక మంచి మాట ఏమిటంటే, దాన్ని విశ్రాంతి దినము అన్నాడు. విశ్రాంతి దినము అన్నాడు. శనివారము విశ్రాంతి దినము. ఇక్కడ మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు 1వ తేదీ మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం అంటే శనివారం అనే కాదు, నువ్వు ఏ పని చేయకుండా రెస్ట్గా కూర్చున్నప్పుడే. ఇప్పుడు నువ్వు రోజు 24 గంటలు తిరుగుతున్నావన్నా, ఖాళీకి కూర్చున్నావు. నేను వచ్చాను, ఏంటన్నా ఎక్కడికి వెళ్ళలేదా అంటే, 2 రోజుల నుండి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. కొంతమంది అయితే థాయిలాండ్కు, ఐలాండ్కు వెళ్తారు విశ్రాంతి కోసం. మనము ప్రభు సన్నిధిలో లేకుంటే ఇంట్లో కూర్చొని కొంచెం మనస్సును, అలసిన శరీరాన్ని ప్రశాంతంగా, ఇది నిత్య విశ్రాంతికి సూచనగా చూపుతుంది. శృంగధ్వనులు వినబడినప్పుడు 2 వెండి బూరలు చేయించబడి ఉంటాయి. గత దినాల్లో ఎప్పుడో ఒక 8-9-10 సంవత్సరాల కిందట చెప్పి ఉంటాడు నేను బూరధ్వనుల గురించి. ధ్వని, ఆ బూర ఊదినప్పుడు అందరూ, ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని సన్నిధికి కూడాలి. ఇంకొక టైపులో ఊదినప్పుడు అధికారులు కూడుకోవాలి. ఆర్భాటంగా ఊదినప్పుడు జనాలు యుద్ధానికి సాగిపోవాలి. దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఊదడంలో. అర్థమవుతుందండి? ఆ ఊదే ఊదడాన్ని బట్టి సాగాలి. ఈ శృంగధ్వనుల దినము, ఆ శృంగ జ్ఞాపకార్థ శృంగధ్వని ఆ 7వ నెల 1వ రోజు బూర ఊదినప్పుడు, 7 అని అంటే సంపూర్ణ సిద్ధి.
ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణ సిద్ధి మనం పొందినప్పుడు, ఆ బూర ఊదినప్పుడు మనమందరం అక్కడ చేరతాం. దానికి సాదృశ్యంగా ఇశ్రాయేలు ప్రజలను శృంగధ్వని పండుగ చేసుకున్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా అక్కడ కూడుకోవాలి. అదే పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఒక మంచి మాట చెప్తాడు. అమ్మా, కొందరు ఏం చేస్తున్నారన్నా, మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. అది అలాగనే పెట్టుకొని సంఖ్యాకాండంలో చదవండి 29:1 నుండి 7వ నెల 1వ తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు, అది మీకు శృంగధ్వని దినము. ఈ క్రొత్త నిబంధనలో మనకు సిద్ధపడే దినము అదే మనకు పునరుద్ధానపు దినము, పరిశుద్ధ దినము. ఇక్కడ మనమంతా ఇప్పుడు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నాం. ఇక్కడ ఏమన్నా మీటింగులు పెట్టుకోవడానికి కూడుకున్నామా అండి? ఇక్కడ ఏమన్నా ఫైటింగులు చేయడానికి కూడుకున్నామా అండి? ఇక్కడ ఏమన్నా ఎలక్షన్ కోసం కలెక్షన్ చేసుకోవడానికి కూడుకున్నామా అండి? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏ పార్టీ అయినా వచ్చి మీరంతా కూడుకొని నేను వచ్చి మీకు కలెక్షన్ ఇస్తానని చెప్పారా? మీకేమన్నా చెప్పుంటే ఇప్పించండి సంఘానికి. ఇక్కడ మనం ఎలా కూడాము? పరిశుద్ధ సంఘముగా, అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆరాధిస్తున్నాము. అదే హెబ్రీ సంఘానికి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఎలాగంటన్నా, కొందరు ఏం చేస్తున్నారు? మానుతున్నారు. కొందరు మానుతున్నట్టుగా మనము మానక, సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. ఎవరు రాలేదు ఇప్పుడు ప్రార్థనకు? మన పరిచర్యలో ఎవరు రాలేదు? ఒకవేళ పరిచర్య మీద ధ్యాస, ఆసక్తి ఉన్నవాళ్ళు ఫోన్ చేసి, లేకుంటే ఎందుకు రాలేదు, హలో బ్రదర్, హలో సిస్టర్ అని ఒకరినొకరు హెచ్చరించుకొనుచు. ఏ దినము? ప్రభు దినము సమీపించుచున్న కొలది. ఎట్లా చూస్తాం ప్రభు దినం సమీపించిందంటే, ఆయన ఒక చోట కూర్చున్నప్పుడు శిష్యులంతా అయ్యా నువ్వు వస్తానన్నావు కదా, నీ రాకడకు సూచనలు ఏమిటి? అక్కడక్కడ భూకంపాలు, కరువులు, ఇబ్బందులు, అక్కడక్కడ ఆటంకాలు, దేశం మీదికి ప్రజల మీదికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాస్త వార్తలు పెట్టుకుంటే ఎన్ని యుద్ధాలు వింటున్నామో మనము, ఎన్ని భయంకరమైనటువంటి సమాచారం వింటున్నామో మనము. అంటే దాని అర్థం ఏమిటి? ప్రభువు రాకడ దినము సమీపముగా ఉంది. ఈ ప్రభువు రాకడ సమీపముగా ఉన్న దినాలలో మనం ఏం చేయాలంట? మరీ ఎక్కువగా కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి, పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఈ ఆసక్తి ఎవరికి వస్తుంది అన్నయ్య? ఎవరికి వస్తుంది? రేపు రాకల్లో ఎత్తబడాలి అనే ఆశ ఉంటుంది చూడండి, వాళ్ళకు వస్తుంది. ఏదో నామకార్థంగా వచ్చి చప్పట్లు కొట్టి చిల్లర మార్చి సంద చేసి వెళ్ళేటోళ్ళకు రాదు. ఏం బ్రదర్ ప్రార్థనకు రాలేదు, వాగ్దాన కూడికి రాలేదు, శుద్ధీకరణ కూడికి రాలేదు, కనిపెట్టు కూడిక, సిద్ధపాటు కూడి. కొంచెం పని ఉందండి. పని లేనిది ఎప్పుడు? సంవత్సరంలో 365 రోజుల్లో నీకు పని లేనిది ఎప్పుడు? ఏం మాట్లాడట్లేదు మీరు? అమ్మా అయ్యా మీకు పని లేనిది ఎప్పుడు? అప్పుడే కదా నువ్వెవరో జనాలకు తెలిసేది. నా ప్రభువు కోసం, ప్రభు పరిచర్య కోసం, దేవుని సన్నిధి కోసం, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఎంత లాభకరమైనటువంటి వాటిని కూడా విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చాడని నీ కొరకు చెప్పుకునేది. ఫిలిప్పీ పత్రికలో చదవండి. పునరుద్ధానములో పాలిభాగస్తులు అవడానికి పౌలు గారు ఏం చేస్తున్నాడో, పౌలు గారు చేసే పని ఏంటో చెప్పండి. పౌలు గారు చేస్తూ ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాన్ని చూడండి. 3వ అధ్యాయము
3వ అధ్యాయము 10వ వాక్యం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. అమ్మా 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 వినండి, సమస్తమును ఏంటండి, మీ మందిరానికి వస్తే ఏం లాభం నాకు? ప్రార్థనకు వస్తే ఏం లాభం నాకు? సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది పునరుద్ధానాన్ని ఎరిగి పునరుద్ధానాన్ని పొందుకునే వాళ్ళ లక్షణం. శృంగధ్వనులు మనకు నేర్పే ఈరోజు సందేశంలో వినండి, ఈరోజు సందేశంలో మనకు నేర్పుతున్న పాఠం, పరిశుద్ధ సంఘముగా మనము కూడుకోవాలి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. శృంగధ్వని వినిపించిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలంతా ఎలా కూడుకుంటారో, రేపు కడబూరం మ్రోగగానే మనమందరము అక్కడ ఆయన సన్నిధిలో కూడుకునే ఒక అనుభవము కలిగి మనము నడిపించబడాలి. ఒక అనుభవంతో మన ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని మనము పొందుకొని నిత్యరాజ్యమునకు ఆయన రాకడలో ఆయన ఎదుట మనము నిలబడగలగాలి. రాజు యొక్క జయధ్వని వాళ్ళల్లో ఉంది. మరి నీలో ఉందా? రాజు యొక్క జయధ్వని నాలో కావాలన్న వాళ్ళంతా ఒకసారి లేచి నిలబడండి. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ చిన్న తీర్మానంతో ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మనం ఆయన రక్తమాంసాలకు యోగ్యులు ఉన్నట్లుగా, అర్హులుగా మార్చబడినట్లుగా మన ముందు కొనసాగించబడుతున్నాం. చేద్దామండి, అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడిన ప్రతి ఒక్కరూ రాజు యొక్క జయధ్వని వారిలో ఉంది. నీలో రాజు యొక్క జయధ్వని వినబడాలి. జయధ్వని కలిగినటువంటి ఒక పరిచర్య, రాజు యొక్క జయధ్వని కలిగినటువంటి ఆత్మీయ స్థితి కలిగి మన ముందు కొనసాగించబడాలి. అందరము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగదాం. అందరూ ఒకసారి 2 చేతులు ఆకాశం వైపు చాపి ఒక క్షణము విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా?